విజయం సాధించి ఇహపర లోకంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇహపర లోకంలో వాళ్ళు సఫలీకృతులు కావడం జరిగింది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందించినటువంటి వారు చెప్పినటువంటి బోధనలు నిజ జీవితంలో మనం పాటిస్తూ వాటిని ఆచరిస్తే జీవితము ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రవక్త గారు బోధించినటువంటి బోధనలు తల్లిదండ్రులతో ప్రేమగా మరి వారి పట్ల దయా జాలితో మెలగాలని చెప్పి, తోటి మానవుల పట్ల దయా మరియు పిల్లల పట్ల దయా ప్రేమ మరియు ఇరుగు పొరుగు వారితో సహాయ సహకారాలు అందిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించినప్పుడే ఇహపర లోకంలో సుఖాన్ని మరియు సంతోషాన్ని మనం పొందవచ్చు. మరి అటువంటి గొప్ప జీవితాన్ని మనము సాధించాలి అంటే మహనీయులు బోధించినటువంటి ఖురాన్ ఆధారంగా చెప్పినటువంటి అనేక విషయాలను మనం పాటిస్తే జీవితంలో ఒక మంచి స్థానంలో మరియు ఇహపర లోకంలో కూడా గొప్ప స్థానం మనకు లభించవచ్చు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా తమ జీవితంలో మనము ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనము అనేక విషయాలలో మనము చిన్న చిన్న పొరపాట్లతో మనము వెనకకైపోతున్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఎటువంటి విషయాలు మనము మన పొరుగు వారితో మాట్లాడుతున్నాం, మరి తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, తోటి స్నేహితులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం, భార్య పట్ల ఏ విధంగా ఉంటున్నాం, పిల్లల పట్ల ఏ విధంగా ఉంటున్నాం, ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి విషయాలను మనకు బోధించడం జరిగింది. వీటన్నిటిని కూడా పాటిస్తూ మన జీవితము సరైనటువంటి రుజు మార్గంలో నడవడానికి ఖురాన్ ఆధారంగా మనము వారు చెప్పినటువంటి మాటలను పాటిస్తే, మొహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడిచినట్టయితే, అల్లా చెప్పినటువంటి సన్మార్గంలో మనము వెళ్ళినట్టయితే నిజంగా స్వర్గము మనకి ఈజీగా ప్రాప్తించవచ్చు. స్వర్గాన్ని పొందడానికి మనము చిట్ట చివరిగా స్వర్గాన్ని ఏ విధంగా ప్రాప్తి